friends, welcome back to RK Vision, a complete school education channel. Please subscribe our channel and also don't forget to press the bell icon beside the subscribe channel so that you'll be getting the notification about our new videos. So without taking much time, let's go to the video. అందరికీ నమస్కారం. ఈ సాంకేతిక పాఠాలను మీకు అందిస్తున్న వారు వి రామకృష్ణారెడ్డి, టీజీటీ, సికింద్రాబాద్ బాలుర పాఠశాల. గాత్ర సహకారము నాగవేణి. అన్ని సబ్జెక్టుల డిజిటల్ తరగతులను మరిన్ని వీక్షించడానికి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మనం ఇప్పుడు శతక పద్యాలను విందాము. కవి పరిచయం. సుమతి శతకాన్ని బద్దెన రచించిండు. లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెనని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇప్పుడు సుమతి శతకం నుంచి ఒక పద్యాన్ని నేర్చుకుందాము. ఆకొన్న కూడి అమృతము తాగుంకక నిచ్చువాడే దాత దరిత్రిం సోకోచువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. బద్దెన రచించిన కంద పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని, అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానము చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునగలవాడే మనిషి. ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు. అనగా ఎప్పుడైతే మనిషి తను బాగా ఆకలితో ఉంటాడో అప్పుడు తను ఎటువంటి ఆహార పదార్థాన్ని భుజించినప్పటికీ కూడా అది అతనికి అమృతం వలె ఉంటుంది. కడుపు నిండా ఉన్నప్పుడు ఎంత పంచభక్ష పరమాణాలు తిన్నా అది నోటికి రుచించదు. ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు తిన్నా కానీ అవి మనకు అమృతం వలె రుచిగా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అడిగిన వారికి కాదనకుండా వెనుతీయకుండా దాన ధర్మాలు చేస్తాడో అటువంటి వాడు ఈ భూమి మీద నిజమైన దాత అని చెప్పడం జరుగుతుంది. ఇంకా కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి అంటే ఏ మటుకు కష్టం వచ్చినా దానికి కృంగిపోకుండా ధైర్యముతో నిలబడగలిగిన వాడే మనిషి అని చెప్పడం జరుగుతుంది. ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వెన్నెదిస్తాడు. ఇప్పుడు దాశరథి శతకం గురించి తెలుసుకుందాం. దాశరథి శతకం 17వ శతాబ్దానికి చెందిన కంచెల్ల గోపన్న రచించిన శతకమే దాశరథి శతకం. రామదాసుగా పేరు పొందిన కంచెల్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాశాయి భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నరసింహ శతకము గురించి తెలుసుకుందాము. వనకరి చిక్కి మైనసకు వాచవికిం జడిపోయే మీను
తావినికి జిక్కెంజిల్వ గనువేదురు జెందెనులేళ్ళు తావినోమనికి నశించెదేటి తరమాయిరుమూటిని గెల్వ నైదు సాధనముల నీవే గావదగు దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకాన్ని విన్నారుగా పిల్లలు. భక్త రామదాసుగా పేరు పొందినటువంటి కంచెల్ల గోపన్న ఈ శతకాన్ని రచించాడు. కవి శ్రీరామచంద్రునితో ఈ విధంగా తన మొరపెట్టుకుంటున్నాడు. శ్రీరామచంద్రుణ్ణి ఈ విధంగా పిలుస్తున్నాడు. కరుణాసముద్రుడా, దశరథ పుత్రుడా శ్రీరామ, అనగా సముద్రమంతా కరుణ కలిగినటువంటి వాడా, దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఓ శ్రీరామ మహాప్రభు, ఒక్కసారి నా మొర ఆలకించు అని చెప్తున్నాడు. ఈ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక ఇంద్రియానికి బానిసై నశించిపోతుంది. అది ఏ విధంగా అంటే, తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకు లోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. అనగా ఏనుగు స్పర్శజ్ఞానానికి బందీ అవుతుంది, చేప నాలిక రుచికి బందీ అవుతుంది, పాము శ్రవణానందానికి లొంగిపోతుంది, జింక నయనానందానికి బందీ అవుతుంది, ఇక తుమ్మెదలు నాసికానందానికి బందీలవుతున్నాయి. ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. మరి అటువంటప్పుడు ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియానికి బానిసయ్యి తేనే నశించిపోతున్నప్పుడు మరి పంచేంద్రియాలు కలిగినటువంటి నేను, అనగా మానవుడు, ఈ బానిసత్వం నుండి ఏ విధంగా బయటపడగలను? దేనికి బానిసైతా అంటున్నాడు? పంచేంద్రియాలకు బానిసైపోయాడు. కాబట్టి ఈ పంచేంద్రియ చాపల్యము గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను అంటే, నేను ఈ పంచేంద్రియాలకు బానిసైపోతున్నాను, వీటి నుండి నేను బయటపడలేను. కాబట్టి శ్రీరామ మహాప్రభు, నీవే నన్ను ఈ ఇంద్రియ చాపల్యము నుండి బయటపడవేయాలి. నీవే నా చాంచల్యాన్ని దూరము చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించాలి తండ్రి అంటూ కవి శ్రీరామచంద్రునికి తెలియజేశాడు. ఇప్పుడు నరసింహ శతకం గురించి తెలుసుకుందాం. నరసింహ శతకం. ఈ శతకాన్ని రచించింది కాకుత్సం శేషప్ప కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం, నృకేసరి శతకం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ శతకం నుండి ఒక పద్యాన్ని నేర్చుకుందాము. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్తికించేత బెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు పుట్టదు కాని యొరులు పెట్టగ జూచి ఓర్వలేడు. దాత దగ్గర
చేరి ధనముల్లెమోయినట్లు జిహ్వతోంజాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు గల్గినంజాల మిడుకుచుండు. శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలో నుండి ఒక పద్యాన్ని విన్నారు కదా విద్యార్థులు. ఇప్పుడు ఆ పద్యం యొక్క అర్థాన్ని, భావాన్ని, తాత్పర్యాన్ని మనం చూసినట్టయితే, ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురంలో నివసించేవాడా, దృష్టులను సంవరించేవాడా, పాపాలను దూరము చేసేవాడా ఓ నరసింహ అని కవి లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? ఆభరణాలచే ప్రకాశించేవాడా అనగా నరసింహస్వామి అనగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే నరసింహస్వామి. కాబట్టి సకల సంపదలు కూడా నరసింహస్వామి దగ్గరే ఉంటాయి, అనగా విష్ణుమూర్తి దగ్గరే ఉంటాయి సంపద మొత్తం కూడా. కాబట్టి ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురంలో నివసించేవాడా అంటే లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురంలో వెలిసిండు. అందుకే ధర్మపురి లక్ష్మీ నరసింహ అనడం జరుగుతుంది. దృష్టులను సంవరించేవాడా అంటే చెడ్డవాళ్ళను, దృష్టులు అంటే చెడ్డవారిని సంవరిస్తాడు లక్ష్మీ నరసింహస్వామి. అలాగే పాపాలను దూరము చేసేవాడా, ఎవరైతే నరసింహస్వామిని పూజిస్తారో, అతని స్తుతిస్తారో వారి యొక్క పాపాలన్నిటినీ పటాపంచలు చేసేవాడు అని చెప్పి ఇక్కడ మనకు అర్థం వస్తుంది. ఓ నరసింహ అంటూ నరసింహస్వామితో ఈ విధంగా చెబుతున్నాడు. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు, పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. అంటే ఇక్కడ చూడండి విద్యార్థులు, పిసినారి ఎప్పుడు కూడా భిక్షగాళ్లకు తన చేతితో చిల్లి గవ్వ దానం చేయడు, ఒక ముద్ద ఆహారాన్ని దానంగా పెట్టడు. యాచకులు అనగా భిక్షగాళ్ళు, పోని తాను పెట్టకపోని తాను తిండి పెట్టకున్నా ఎటువంటి బాధ లేదు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా యాచకులకు దానము చేస్తుంటే దానిని చూసి ఓర్వలేడు. అంటే తాను పెట్టడు, ఇంకా వేరే వాళ్ళు పెడితే చూసి ఓర్వలేడు. అంతటి దౌర్భాగ్యుడు అనమాట పిసినారి. ఇక దానము చేసే దాత దగ్గరకు పోయి తనముల్లే పోయినట్టుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానము చేయడము విఫలమైతే చాలా సంతోషిస్తాడు. చూడండి, ఇక్కడ లోభి పిసినారి తాను యాచకులకు దానము చేయడు, మీద చేసేవారిని చూసి ఓర్వలేడు. అంతేనా, ఇంకా ఏం చేస్తున్నాడు? దాత ఎవరైనా దానము చేసేటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి లేనిపోని కల్లిబొల్లి కబుర్లన్నీ చెప్తూ, చాడీలు చెప్తూ వారి మనస్సును కూడా చెడగొట్టి వారు కూడా దానము చేయకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా అతని ప్రయత్నం వల్ల ఒకవేళ దాత దానము చేయడం కానీ మానుకుంటే అది చూసి చాలా సంతోషపడతాడు లోభి. అంటే భిక్షగాళ్లకు తాను దానం చెయ్యడు,
ఇతరులను దానం చెయ్యనీయడు. చేసేవారిని చూసి ఓర్వలేక కుళ్ళుతో బాధపడతాడు. ఒకవేళ తను అనుకున్నట్టుగా దానము చేసేవాళ్ళు దానము చేయడము కానీ మానివేస్తే అది చూసి చాలా సంతోషపడతాడు పిసినారి. కాబట్టి ఈ పిసినారి ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. అంటే ఎప్పుడు కూడా తాను ఇతరులకు మేలు చేయడు, సహాయం చేయడు. ఒకవేళ ఇతరులకు అనుకోకుండా మేలు జరిగితే దాన్ని చూసి చాలా బాధపడతాడు. ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పుచున్నాడు కవి. మరి అంతే కదమ్మా, భిక్షకులకు తాను పెట్టడు, ఇంకో వారిని పెట్టనివ్వడు. మరి అప్పుడు అతడు బిచ్చగాళ్లకు శత్రువే కదా. కవి ఆ విషయమే చెప్తున్నాడు. ఇటువంటి పిసినారిని, లోబిని భిక్షగాళ్ళ యొక్క శత్రువుగా చెప్పవచ్చు కదా అంటూ లక్ష్మీ నరసింహస్వామితో తన బాధను తెలియజేశాడు కవి ఈ పద్యంలో. ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు కుక్కలు గూయ సాగుచో, దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే. మానవులందు సజ్జనుడు మత్తులు గొందరు గేలి చేయుచో, ఆనరుడల్గి వాండ్ర బదులాడునే ధర్మపురి నుకేసరి. శేషప్ప కవి రచించిన నృకేసరి శతకాన్ని విన్నారు కదా. ఇప్పుడు ఆ పద్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. ధర్మపురి నరసింహ, కవి నరసింహస్వామి స్తుతిస్తున్నాడు. ధర్మపురి నరసింహ అనగా ధర్మపురములో వెలిసినటువంటి నరసింహస్వామి. ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వాటిపై కోపముతో వెనుతిరిగి తరుమదు. మనం వీధిలో ఎప్పుడైనా చూస్తే ఏనుగు కానీ వీధుల్లో వెళుతుంటే దాని వెనుక చాలా కుక్కలు వెంటపడి మురుగుతూ ఉంటాయి. అది కుక్కల యొక్క స్వభావము. కానీ ఏనుగు వెనుతిరిగి ఆ కుక్కలను తరుముతుందా? తరమదు. ఏనుగు తన దారిలో తాను పోతూనే ఉంటుంది. అది ఏనుగు యొక్క ధర్మము. అంటే ఏనుగు తన స్థాయిని తగ్గించుకోవట్లేదు, కుక్కలను పట్టించుకోవడం లేదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసినా అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని యొక్క స్వభావము. ఇక్కడ చూడండి, సజ్జనుడు అంటే మంచివారు. మంచివారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. దాన్ని చూసి కొందరు మూర్ఖులు అంటే తెలివిలేని వారు గేలి చేస్తారు, అంటే అవమానపరుస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, వెక్కిరిస్తారు వెనక నుంచి. అయినప్పటికీ కూడా వారి వెక్కిరింతలని, వారి అవమానాలని ఏ మటుకు కూడా సజ్జనుడు చెల్లించడు. చెల్లించి వారిని కోపముతో వాదులాడు. అంటే వారితో తిరిగి కొట్లాటకు పూనుకోడు, వారిని పట్టించుకోడనమాట. ఎందుకు పట్టించుకోవడం లేడు? సజ్జనుడు స్థిర స్వభావంతో కలిగి ఉన్నాడు. ఇది సజ్జనుడి యొక్క స్వభావము. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కవి సజ్జనుని యొక్క స్వభావాన్ని ఎంత చక్కగా వర్ణించాడు. సజ్జనుని ఏనుగుతోనూ మూర్ఖులను కుక్కలతోనూ పోల్చడం జరిగింది. అంటే చెడ్డవారు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మంచివారు వారితో ఎటువంటి వాదోపవాదాలకు పూనుకోరు అని చెప్పి
ఈ పద్యం ద్వారా కవి మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము కూడా ఎవరైనా మనల్ని గేలి చేసినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు మనం వారితో వాదులు ఆడకూడదు, వారితో ఎటువంటి కొట్లాటకు కూడా దిగకూడదు అని చెప్పి రచయిత మనల్ని ఈ పద్యం ద్వారా మందలిస్తున్నాడు. వేమన శతకం 17వ శతాబ్దానికి చెందిన వేమన గురించి తెలియని తెలుగువారు ఉండరు. వేమన పద్యాలు రాని తెలుగువాడు ఉండడు అనడంలో ఏ మటుకు అతిశయోక్తి లేదు. వేమన సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకతగా చెప్పడం జరుగుతుంది. తన మదిన్ గపటము కలిగిన తన వలెనే కపటముండుందగజీవులకున్, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. వేమన రచించిన వేమన శతకాన్ని విన్నారు కదా, దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ఓ వేమ, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్టు కనిపిస్తుంది. తన మనసు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో మోసగాడే కనిపించడు కదా అని కవి తెలియజేస్తున్నాడు. అంటే మన మనసులో చెడ్డ ఆలోచనలు ఉన్నంతకాలము మనకు ఎదుటివారిలో కూడా అటువంటి ఆలోచనలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మన మనసులో చెడ్డ భావాలు ఉన్నంతసేపు మనకు ఎదుటివారు ఎప్పుడూ కూడా చెడ్డవారుగానే కనిపిస్తారు. అంటే ఇది ఎదుటివారి యొక్క తప్పు కాదు, మన మనసులో మన అంతరాత్మలో ఉన్నటువంటి భావజాలము. ఎప్పుడైతే మన భావజాలాన్ని మార్చుకుంటామో, అంటే మన మనసులో నుండి మోసపూరితమైనటువంటి దగాకోరు లాంటి భావాలను తొలగించుకుంటామో, అప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా మనకు మంచివారుగానే కనిపిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకు చెడ్డవారిగా కనిపించడు. అంటే కవి ఈ విధంగా చెప్తున్నాడు. మనము అందరిలో కూడా మంచినే చూడాలి, అందరికీ మంచే చెయ్యాలి. మన మనసులో ఎప్పుడూ కూడా చెడు వంటి ఆలోచనలు రావద్దు, చెడు బుద్ధి ఉండకూడదు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మన మనసులో రానివ్వకూడదు. ఎదుటివారికి చెడు చెయ్యాలి అనేటటువంటి బుద్ధి మన మనసులో ఉండకూడదు. అలా ఉన్నంతసేపు మనకు ఎదుటి వారందరూ కూడా చెడ్డవారుగానే కనిపిస్తారు. ఎప్పుడైతే మనము మన మనస్సు నుండి ఇటువంటి మోసపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలను తీసివేస్తామో, అప్పుడు ఈ లోకం మొత్తము మనకు మంచివారుగా కనిపిస్తుంది. ఎదుటి వారందరూ కూడా మంచివారుగానే చూడడం జరుగుతుంది. అంటే లోకంలో మంచి చెడు అనేవి అన్నీ కూడా మన మనసులోనే ఉన్నాయి. మనము ఏ విధముగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతాము. మన మనసులో చెడభావాలు పెట్టుకున్నప్పుడు మనకు అందరూ చెడ్డవారుగా కనిపిస్తున్నారు. మన మనసులో మంచి భావాలను నింపుకున్నప్పుడు ఎదుటి వారందరూ కూడా లోకంలో మంచివారుగానే మనకు కనిపిస్తారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా తన మనస్సులో చెడు బుద్ధిని తొలగించుకుని మంచి బుద్ధిని మనసులో నింపుకుని అందరిలో మంచిని చూడాలని చెప్పి రచయిత మనకు తెలియజేయడం జరుగుతుంది. నగ్న సత్యాలు శతకం. ఈ శతకాన్ని రావికంటి రామయ్య గుప్తా రచించారు. ఈయనకు కవిరత్న అనేటటువంటి బిరుదు ఉన్నది. రావికంటి రామయ్య గుప్తా పెద్దపల్లి జిల్లాలోని మంతరికి చెందినవాడు. ఈయన గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి అనేటటువంటి రచనలు చేశాడు. వరకవిగా
మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. ధన మదమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పడెడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందురా కల్లగాదు రావికంటి మాట. రావికంటి రామయ్య గుప్తా రచించిన నగ్న సత్యాలు శతకం నుండి ఒక పద్యాన్ని విన్నాము కదా. ఇప్పుడు ఆ పద్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. ఎప్పుడైతే బాగా సంపన్నులు ధనబలముతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలవరు కదా, ఇది నిజము కదా అని కవి భావన. అనగా ఒక్కసారి దీని యొక్క ఆంతర్యాన్ని మనం గమనించినట్టయితే విద్యార్థులు, ధనబలముతో అంటే డబ్బు ఎక్కువ ఉండడం వల్ల బాగా సంపన్నులైనటువంటి వాళ్ళు తమ మనసులో నుంచి మంచి ఆలోచనలు పోగొట్టి రాక్షసులుగా దుర్మార్గులుగా తయారవుతారు. ఎందుకు అలా మారడానికి కారణం ఏమిటి? ధనబలం. ధనాన్ని చూసుకుని, సంపదను చూసుకుని మా అంతటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అనేటటువంటి అహంభావ ధోరణికి వచ్చి వారి యొక్క సహజ స్వభావాన్ని కూడా మరిచిపోయి రాక్షసులుగా దుర్మార్గులుగా మారి బీదవారు బాధపడుతున్న వారిని ఆదుకోకుండా ఇంకా ఇంకా కూడా వారిని కష్టాల పాలు చేస్తూనే ఉంటారు. బీదవారు బాధపడుతున్నప్పుడు సంపన్నులు వారిని చేయూతనందించి వారిని ఆదుకోవాలి, వారిని ఆ కష్టాల నుండి బయటపడవేయాలి. కానీ ఆ విధంగా మన సమాజంలో జరగడం లేదు. సంపన్నులు పేదవారి బాధలను ఇంకా ఎక్కువ చేస్తూ వాళ్ళను ఇంకా ఎక్కువ ఇబ్బందులకు, బాధలకు, కష్టాలకు గురి చేస్తున్నారు. ఇట్లా గురి చేసేటటువంటి, ఈ విధంగా కష్టాలు పెట్టేటటువంటి ధనమున్నటువంటి సంపన్నులు ఎక్కువ కాలం ఈ లోకంలో నిలవలేరు. అంటే ఈ భూమి మీద వారికి నూకలు చెల్లిపోయినట్టే. ఎక్కువ కాలం వాళ్ళు ఈ భూమిపైన ఉండలేరు, బ్రతకలేరు. అనగా అనతి కాలంలోనే వాళ్ళు చనిపోతారు. ఇది విషయము పక్కా నిజము కదా అంటూ రచయిత తన భావాన్ని ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు. ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే, ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత బలగం ఉన్నప్పటికీ మానవుడు తన యొక్క స్వతసిద్ధంగా వచ్చినటువంటి స్వభావాన్ని మార్చుకోవద్దు. తాను ఎంత సంపన్నుడైనప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ బీదవారికి సహాయం చేయాలి, పేదవారిని ఆదుకోవాలి. ఎవరిని కూడా కష్టాలు చేయకూడదు, కష్టాల పాలు అసలే చేయకూడదు. మనకు చేతనైతే కష్టాలలో ఉన్నటువంటి బీదవారిని ఆదుకోవాలి, వారి సుఖ సంతోషాల కోసం మనం పాటుపడాలి. అంతేగాని బాధపడుతున్న వారిని ఇంకా బాధ పెట్టకూడదు. అంటే సమాజంలో ఉన్నటువంటి బీదవారిని సంపన్నులు ఆదుకోవాలి. అలా ఆదుకున్నప్పుడే వారికి ఈ లోకంలో స్థానం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనకన్నా తక్కువ వారిని బాధ పెట్టకూడదు అని చెప్పి కవి ఈ పద్యం ద్వారా మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది. శ్రీనివాస బొమ్మల శతకం. ఈ శతకాన్ని డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు రచించారు. ఈయన వరంగల్ జిల్లాకు చెందినవాడు. ఈయన బిరుదు కవి శశాంక. ఆడపు చంద్రమౌళి గారు వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం మొదలైన రచనలు చేశారు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి యొక్క ప్రత్యేకత. సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము, కమలనయన నిన్ను గాంచనిమ్ము. విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము,
చిద్విలాస భాస శ్రీనివాస. జ్ఞాన విలాసము చేత ప్రకాశించేవాడా, మంచివారితో స్నేహము చేసే మనసు నువ్వు. కవి ఏమి కోరుకుంటున్నాడు? తనకు మంచి వారితో స్నేహము చేసేటటువంటి మనస్సును ఇవ్వు. అంటే ఎప్పుడూ కూడా తాను చెడ్డ ఆలోచనలతో చెడ్డవారితో స్నేహం చేయకుండా ఉండాలని చెప్పి, ఎప్పుడూ మంచివారితో స్నేహం చేయాలని చెప్పి, ఆ విధంగా మంచివారితో స్నేహం చేయడానికి కావలసినటువంటి మనసును తనకు ఇవ్వమని వేడుకుంటున్నారు ఆ శ్రీనివాసుడిని. అలాగే కమలాల వంటి కనులు గలవాడ, నిన్ను కనులారా చూడనివ్వు. అంటే అందమైనటువంటి కమలాల వంటి కన్నులు, అంటే అందమైన కన్నులు కలిగినటువంటి శ్రీనివాస, నిన్ను కనులారా చూడనివ్వు. అంటే నీ యొక్క దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. ఎవరి దర్శన భాగ్యాన్ని కోరుకుంటున్నాడు కవి? శ్రీ వెంకటేశ్వరుని యొక్క దర్శన భాగ్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే భగవంతుడిని తనకు దర్శనం ఇవ్వమని కవి కోరుకుంటున్నాడు. ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు. అంటే ఎప్పుడూ కూడా అందరి మంచిని, ఈ ప్రపంచం యొక్క శాంతిని కోరుకునేలా తనకు మంచి మనస్సును, విజ్ఞానాన్ని, ఆలోచన విధానాన్ని ఇవ్వమని చెప్పి ఆ శ్రీనివాసుని కోరుకుంటున్నాడు కవి. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. ఈ శతకాన్ని రచించింది శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఈయన ఖమ్మం జిల్లాకు చెందినవాడు. శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలను రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను కూడా పెంపొందింపజేస్తాయి. జననియు జన్మభూమియును స్వర్గము కన్న గణమ్ములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్య పురాభిభవైక నవ్య దీప్తిని గలిగింప మాతృపదపీటి శిరంబు త్యజించి తెంపు నీవనిషము గూర్పు. యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. దూపాటి సంపత్ కుమారాచార్య గారు రచించినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం నుండి ఒక పద్యాన్ని విన్నాము కదా. ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నట్టయితే రచయిత ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యాదగిరివాస నరసింహ, లక్ష్మీదేవికి భర్త అయినవాడా. అంటే నరసింహస్వామి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము కాబట్టి కవి ఈ పద్యంలో ఇలా స్తుతిస్తున్నాడు. లక్ష్మీదేవికి భర్త అయినవాడా ప్రభో. ఎవరు లక్ష్మీదేవికి భర్త అయినవారు? ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పడం జరుగుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే నరసింహస్వామి. యాదగిరి గుట్టలో వెలిసినటువంటి యాదగిరి నరసింహస్వామిని ఈ విధంగా పిలుస్తున్నాడు కవి. జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గము కంటే మిన్నా. ఈ సూక్తి నిజమని చెప్పడానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకుంటున్నాడు? యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? తనకు జన్మనిచ్చినటువంటి తల్లి అంటే కన్న తల్లి, మనము పుట్టినటువంటి ఈ మాతృభూమి అంటే మన జన్మభూమి, ఈ రెండు కూడా స్వర్గము వంటివి. అంటే స్వర్గం అనేది ఇంక ఎక్కడో లేదు, మన జన్మనిచ్చిన తల్లి దగ్గరే మనకు స్వర్గం ఉంటుంది. మనము పుట్టినటువంటి ఊరిలో మన మాతృగడ్డ మీదనే మనకు స్వర్గంతో సమానము
స్వర్గము ఇక్కడే ఉంటుందని చెప్తున్నాడు. ఈ సూక్తి అంటే ఈ మాటలు నిజమని నిరూపించడానికి దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి, అంటే అద్భుతమైనటువంటి మన సాంప్రదాయాలని, మన వైభవాన్ని, గొప్పతనాన్ని కొత్తగా అందరికీ నిరంతరము చూపించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి, అంటే కన్నతల్లి యొక్క పాదాల దగ్గర తన ప్రాణాలు విడిచేలా తనకు అవకాశాన్ని ఇవ్వమని రచయిత ఈ పద్యంలో నరసింహస్వామిని కోరుకుంటున్నాడు.